16 వయస్సులో నిండు గర్భిణి అయిన ఉత్తరని వదిలి యుద్ధానికి వచ్చి వ్యూహభేదన చేసి పెద్ద పెద్ద మహారథులందరినీ కూడా ఢీకొని ఒక్కడే ఆఖరికి వీరమరణం పొందాడు అభిమన్యుడు. ఈ ఘట్టం ఎవరు విన్నా ఎవరు కన్నా చాలా బాధపడతారు. వీరు వారు అని లేరు, అందరూ కూడా. కానీ అభిమన్యుడు 16 ఏళ్లకే ఎందుకు మరణించాల్సి వచ్చింది? ఈ విషయానికి చాలామంది చాలా కథలు చాలా రకాలుగా చాలా చోట్ల చెప్పుకుంటారు. కానీ మహాభారతంలో ఆది పర్వంలో సంభవ పర్వంలో 67వ అధ్యాయంలో దీని గురించి విడమర్చి చెప్పబడి ఉంది. ఆ విషయం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇప్పుడు మనం 67వ అధ్యాయం సంభవ పర్వం చెప్పుకుంటున్నాం. ఆది పర్వంలో 67వ అధ్యాయం సంభవ పర్వం. సరే, ఇప్పుడు జన్మేజయుడు ఇక్కడ మొత్తానికి అన్నీ విన్నాడు. కశ్యప ప్రజాపతి సంతతి విన్నాడు, బ్రహ్మదేవుని సంతతి గురించి విన్నాడు. ఆ తర్వాత మొదట్లో ఒకసారి అనుకున్నాం కదా మనం, రాక్షసులు మరణించి రకరకాల అంశాల కింద మనుషుల్లో పుడతారు. ఎందుకంటే కర్మ చేసుకోవచ్చు, కర్మ చేసుకుని దేవత్వం పొందొచ్చు. తర్వాత దేవత్వం పొందితే చక్కగా వెళ్ళి అమృతం తాగొచ్చు, అమృతం తాగి మళ్ళీ అజరులు అమరులు అవ్వచ్చు. ఇంతకీ అదే వాళ్ళకి కావాల్సింది. సరే, దానికి జన్మేజయుడు అడిగాడు, మీరు అన్నీ చెప్పారండి, చాలా బాగుంది. దేవానాం దానవానాం చ గంధర్వో రగరక్షసాం సింహవ్యాఘ్ర మురాణాం చ పన్నగానాం పతత్రిణాం సర్వేషాం చైవ భూతానాం సంభవం భగవన్నాం శ్రోతుమిచ్ఛామి తత్వేన మానుషేషు మహాత్మనాం జన్మ కర్మ చ భూతానాం ఏతేషా మనుపూర్వశః. అసలు మనుష్యయోనిలో ఎందుకు వీళ్ళందరూ పుట్టాలనుకుంటారు? అది గొప్ప విషయం. ఏమిటి అంటే, దేవతలైనా దానవులైనా గంధర్వులైనా నాగులైనా రాక్షసులైనా సింహాలైనా వ్యాఘ్రాలైనా హరిణాలైనా సర్పాలైనా పక్షులైనా సరే ఎప్పుడూ కూడా మనుష్య జన్మలో పుడదాం అనుకుంటారట. ఎందుకు అంటే, కర్మ కేవలం మనుష్య జన్మలోనే చేయగలరు కాబట్టి. భగవంతుణ్ణి అధిరోహించాలి, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, బ్రహ్మ పదార్థం గురించి తెలుసుకోవాలి అనుకుంటే మనకి అత్యంత శ్రేష్టమైన జన్మ మనుష్య జన్మ. అందుకుని వీళ్ళందరూ రకరకాల అంశాల కింద పుడుతూ ఉండేవారయ్యా. మహాభారత కాలంలో కూడా ఇలాగే మనుషులు రూపంలో దేవతలు దానవులు యక్షులు గంధర్వులు వీళ్ళందరూ ఇలా పుట్టారయ్యా అని చెప్పేసి చెప్తూ వైశంపాయనుడు వారు ఏం చెప్పారంటే, మానుషేషు మనుష్యేంద్ర సంభూత ఏ దివౌకసః ప్రథమం దానవాంశ్చైవ తాంస్తే వక్ష్యామి సర్వశః. ఏమయ్యా, వీళ్ళందరూ మనుష్య రూపంలో పుట్టారు. ఎలా పుట్టారు నేను చెప్పడం ప్రారంభిస్తాను. దేవతలు పుట్టారు, దానవులు పుట్టారు. ముందు నేను దానవులు ఎలా పుట్టారు చెప్తానని చెప్పేసి చెప్పడం ప్రారంభించి ఏం చెప్పాడు అంటే, విప్రచిత్తిరితి ఖ్యాతో యః ఆసీత్ దానవర్షభః జరాసంధ ఇతి ఖ్యాతః ఆసీన్ మనుజర్షభః. అయితే విప్రచిత్తి అనబడే ఒక పెద్ద దానవుడు జరాసంధుడి కింద పుట్టాడయ్యా. జరాసంధుడి గురించి చాలామందికి చాలా విషయాలు తెలిసినవే కదా. జరాసంధుడి కింద ఇంతకీ విప్రచిత్తుడు అనేటువంటి దానవుడు పుట్టాడు. ఆ తర్వాత దితే పుత్రస్తు యోరాజన్ హిరణ్యకశిపు స్మృతః సచజ్ఞే మానుషే లోకే శిశుపాలో నరర్షభ. హిరణ్యకశ్యపుడు కాస్త శిశుపాలుడి కింద పుట్టాడయ్యా అని చెప్పేసి అనుకుంటారు. సరే, దీని గురించి మనం చాలా చెప్పుకున్నాం కదా. మామూలుగా జయ విజయుడు, హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు ఇలాంటివి చెప్పుకుంటాం. కానీ భారతంలో ఇక్కడ రాసేశారు ఏమిటి అంటే, హిరణ్యకశ్యపుడు మళ్ళా దితిపుత్రుడైనటువంటి హిరణ్యకశ్యపుడు శిశుపాలుడి కింద పుట్టాడు అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత మనం క్రిందటిసారి ఏం చెప్పుకున్నాం మనం, మామూలుగా హిరణ్యకశ్యపుడికి 5 సంతానం ఉండేవారు. ప్రహ్లాదుడు, సంహ్లాదుడు, ఆ తర్వాత అనుహ్లాదుడు, భాష్కలుడు, శిబి అని చెప్పేసి ఉండేవారని చెప్పి చెప్పుకున్నాం కదా. సరే, వాళ్ళందరూ ఏమయ్యారు అంటే, ప్రహ్లాదుని యొక్క తమ్ముడు సంహ్లాదుడు బహ్వీక దేశం యొక్క సుప్రసిద్ధుడైనటువంటి రాజు శల్యుడు అయ్యాడు అతను. ఆ తర్వాత రెండో వాడు అనుహ్లాదుడు ధృష్టకేతువు అనబడే ఒక రాజు అయ్యాడు. శిబి అనేటువంటి దైత్యుడు కాస్త ద్రుముడు అనేటువంటి రాజు అయ్యాడు. భాష్కలుడేమో భగదత్తుడు అనేటువంటి రాజు అయ్యాడు అని చెప్పేసి చెప్పుకున్నారు ఇక్కడ. శల్యుడి కింద ఇంతకీ ప్రహ్లాదుని తమ్ముడు సంహ్లాదుడు పుట్టాడనమాట, అవతరించాడనమాట. ఆ తర్వాత రకరకాలైనటువంటి రాజుల గురించి ఇక్కడ చాలా విస్తారంగా చెప్పబడి ఉంది.
అయశిర, అశ్వశిర, వీర్యవాన్, అయశంకు, గగనమూర్ధ, వీళ్ళందరూ కూడా 5 గొప్ప కైకేయి దేశానికి రాజులయ్యారు అని చెప్పేసి చెప్పబడింది. అలాగే మెల్లిగా అమితౌజ అనేటువంటి రాజు కాస్త కేతుమాన్ అనేటువంటి దైత్యుడు కాస్త అమితౌజ అనేటువంటి రాజు అయ్యేట. అదే రకంగా స్వర్భాను అనేటువంటి పెద్ద అసురుడు కాస్త ఉగ్రసేనుడు అనేటువంటి రాజు అయ్యేట. అలా చాలా రకాలుగా చాలా విషయాలు చెప్పబడి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వృషపర్వ అనేటువంటి దైత్యుడు దీర్ఘప్రజ్ఞుడు అనేటువంటి ఒక రాజు అయ్యాడు. ఆ తర్వాత వృషపర్వ తమ్ముడు అజకుడు అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడు. అతను శాల్వుడు అయ్యాడనమాట. శాల్వుడు కథ మనందరికీ తెలుస్తుంది. ఇంక రాబోయే కాలంలో మనం చెప్పుకుంటాం. వీళ్ళందరి గురించి కూడా తెలుసుకుంటామేమో. పేర్లు మనకి ఎవర్రా వీళ్ళు అని చెప్పేసి అనుకుంటున్నప్పటికీ ఇవన్నీ వీళ్ళందరూ వస్తారు మెల్లిగా. మహాభారతంలో వీళ్ళందరూ కూడా మట్టు కొట్టుకుపోయిన వాళ్లే చాలా మంది. జరాసంధుడి గురించి తెలిసిందే, శిశుపాలుడి గురించి తెలిసిందే, అసలు ఏమైందో తెలిసిందే. అలా రకరకాలైనటువంటి రాజులు ఇలా దైత్య రూపేణ పుట్టాడు. అందుకే వైశంపాయనుల వారు ముందు దానవుల గురించి దైత్యులు ఎలా పుట్టేశారో ఒకసారి చెప్పేసుకుంటే ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎలా పుట్టారో చెప్పుకోవచ్చు అని చెప్పేశారు. అదే రకంగా మనకి చాలా రకాలైనటువంటి దైత్యుల గురించి ఇక్కడ చెప్పబడి ఉంది. ఆ తర్వాత ఏంటంటే ఒకటి సింహిక అనే ఆవిడికి రాహు పుట్టాడు. మీకు గుర్తుంటే ఆ రాహు ఏమిటి అంటే క్రాతుడు అనేటువంటి రాజు అయ్యాడనమాట. అదే రకంగా మనకి ఇక్కడ ధనాయుకి పుత్రులు ఉన్నారు, 4 పుత్రులు. ఆ ధనాయు పుత్రుల్లో ఏమిటి అంటే విక్షరుడు అనేటువంటి అసురుడు కాస్త వసుమిత్రుడు అనేటువంటి రాజు అయ్యాడు. విక్షరుడి తమ్ముడు బలుడు అనేటువంటి వాడు పాండ్య దేశానికి పెద్ద రాజు అయ్యాడు. ఆ తర్వాత ఇక్కడ మహాబలి అనేటువంటి బలివీర ఇతిఖ్యాతో అని చెప్పేసి ఒకడున్నాడు. అతను కాస్త పౌండ్రక మాత్స్యక అనేటువంటి రాజు అయ్యాడు. పౌండ్రక వాసుదేవుడు అని చెప్పేసి అంటారు కదా అతను. వృత్రాసురుడేమో ఇక్కడ గొప్ప విషయం చూడండి. ఇక్కడ అందరూ కూడా దుర్మార్గులు అవ్వలేదు. ఇక్కడ వృత్రాసురుడు అద్భుతమైనటువంటి రాజర్షి అయ్యాడు. మణిమాన్ అనేటువంటి రాజర్షి అయ్యాడు అనమాట. అలాగే మనం మామూలుగా కాలకేయులు వీళ్ళందరి గురించి మనం చెప్పుకున్నాం, చాలా గొప్పగా ఉన్నారు. ఇందులో గొప్ప విషయం ఏమిటి అంటే ఇందులో ఏకలవ్యుడు కూడా ఒక రాక్షసుడే అని చెప్పేసి చెప్పబడి ఉంది. ఏంటి అంటే మద్రక, కర్ణవేష్ఠ, సిద్ధార్థ, కీటక, సువీర, సుబాహు ఇలాంటి వాళ్ళందరూ కూడా దంతవక్త్రుడు, ఏకలవ్యుడు, రుక్మి, అందులోనే మళ్ళీ గోముఖుడు, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప రాజులు అయ్యారు వీళ్ళందరూ. సరే, మొత్తానికి వీళ్ళందరి గురించి మనం చెప్పుకుంటాం. సరే అయ్యింది. ఇందులో ఇంకో గొప్ప విషయం ఏమిటి అంటే కాలనేమి రితిఖ్యాతో దానవానాం మహాబల. కాలనేమి అనేటువంటి దానవుడు సకంస ఇది విఖ్యాత ఉగ్రసేన సుతోబలి. ఉగ్రసేనుని యొక్క కొడుకు కాలనేమి కంసుడిగా అవతరించాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడి ఉంది. ఆ తర్వాత ఏమిటంటే దేవకుడు అనేటువంటి ఒక రాజు పుట్టాడు. అతను గంధర్వుల్లో రాజు, గంధర్వి పతిముఖ్య, క్షితౌజజ్ఞే నరాధిప, అతను పుట్టాడు అని చెప్పేసి చెప్పబడి ఉంది. ఆ తర్వాత మనం ఇక్కడ ఇప్పుడు చెప్పుకుంటామండి. బృహస్పతేర్ బృహత్కీర్తే దేవర్షే విద్ధి భారత అంశాత్ ద్రోణం సముత్పన్నం భరద్వాజమ యోనిజం. అయోనిజుడు అయినటువంటి భరద్వాజ కొడుకు అయినటువంటి ద్రోణుడు సాక్షాత్తు బృహస్పతి యొక్క అంశ నుంచి పుట్టాడయ్యా, అది తెలుసుకో అని చెప్పాడు. ఆ తర్వాత ఎంత గొప్పవాడంటే ధన్వినాం నృపశార్దూల యస్సర్వాస్త్ర విదుత్తమ మహాకీర్తిర్మహాతేజ సజజ్ఞే మనుజేశ్వర. అద్భుతమైనటువంటి ధనుర్ధరుడయ్యా అతను. అన్ని అస్త్రాలు అతనికి తెలుసు. అతని యొక్క కీర్తి చాలా చోట్ల తెలుసుకుంది. మహాకీర్తి అయినా చాలా గొప్పవాడు అని చెప్పి అతనికి ధనుర్వేదము వచ్చు, వేదము వచ్చు. అంత గొప్పవాడయ్యా. ధనుర్వేదేచ వేదేచ యంతం వేద విదో విదుహు వరిష్టం చిత్రకర్మాణం ద్రోణ స్వకుల వర్ధనం. తన కళ యొక్క మర్యాదని చాలా బాగా కాపాడుకున్నాడయ్యా అతను అని చెప్పేసి ఆ తర్వాత ఎంతో గొప్పగా అశ్వత్థామ గురించి చెప్పారండి. ఇక్కడ చూడండి ఒక్కసారి ఎంత అద్భుతంగా ఉంటుందో. మహాదేవాంతకాభ్యాంచ కామాత్ క్రోధాచ్చ భారత ఏకత్వముపన్నానాం జజ్ఞే శూర పరంతప అశ్వత్థామ మహావీర్య శత్రుపక్ష భయావహ వీర కమలపత్రాక్ష క్షితావాసీన్ నరాధిప. అద్భుతంగా మహాదేవుని యొక్క అంతం చేసేసే రూపం ఒకటి ఉంటుంది చూసారా.
దాని యొక్క కామము వలన క్రోధము వలన పుట్టినవాడు ఒకడు ఉన్నాడయ్యా. అతను ఎంతో గొప్పగా, అతన్ని అశ్వత్థామ అంటారు. శత్రుపక్ష భయావహ, శత్రువులందరూ వాడికి భయపడిపోతూ ఉంటారు. చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేసి అన్నాడు. ఎంతో గొప్పగా అంటే అశ్వత్థామ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఖరికి పరమ దుర్మార్గుడు అయ్యాడు అశ్వత్థామ. అందుకునే మహాదేవుని యొక్క అంశ. నిజానికి ద్రోణాచార్యుడు పోయాడు, ఇదంతా జరిగింది కాబట్టి అశ్వత్థామలో ఒక రకమైనటువంటి కోపం బయలుదేరింది. అందుకునే అక్కడ మహాదేవుని అంతక స్వరూపం అనమాట, ప్రళయాంతక స్వరూపం ఒకటి ఉంటుంది కదా మహాదేవునిది. అతని యొక్క కామము క్రోధము అశ్వత్థామయ్యాడు. ఎంత గొప్పగా వర్ణించాడో చూడండి ఇక్కడ అసలు. ఆ తర్వాత అద్భుతంగా ఇంకా మనం చెప్పుకోకర్లేదు కదా, అష్టవసువులు ఇదంతా మనకి తెలిసిందే. దాంట్లో తేజామ వరజో భీష్మ కురూనామ భయంకర మతిమాన్ వేదవిద్గామి శత్రుభక్ష భయంకర. అందులో అన్నిటికంటే చిన్న అష్టవసువుడు అంటే ప్రభాసుడు అనబడే అష్టవసువు ఆఖరికి భీష్ముడయ్యాడయ్యా. మొత్తం కౌరవ వంశాన్ని అభయంకర భయంకరంగా చేసాడు. అసలు కౌరవ వంశం దగ్గరికి రావాలంటే అందరూ భయపడుతూ ఉండేవారు. పైగా జామదజ్ఞేన రామేణ సర్వాస్త్ర విదుషాం వరహ యోయుధ్యత మహాతేజ భార్గవేణ మహాత్మన. క్షత్రియులందరూ భయపడిపోతూ ఉండేవారు జామదగ్ఞుణ్ణి చూసి, పరశురాముడిని చూసి. అలాంటి పరశురాముడితో ఢీకొన్నాడయ్యా భీష్ముడు, అంత గొప్పవాడు అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఎవరు చెప్పారు అంటే కృపుడు గురించి చెప్పారు. కృపుడు ఏమిటి అంటే పెద్ద రుద్రగణుడయ్యా అని చెప్పేసి చెప్పారు. కృపుడు గురించి అంటే కృపాచార్యుల వారి గురించి. ఆ తర్వాత ఎవరి గురించి చెప్పారు? శకునిర్నామయస్వాసీద్ రాజాలోకే మహారథ ద్వాపరం విద్ధి తం రాజన్ సంభూత మర్దనం. ఇక్కడ శకుని అనేటువంటి ఒక మహారథి ఒకడు ఉండేవాడయ్యా. అతను ద్వాపర అంశం నుంచి పుట్టాడు అని చెప్పేసి అంటారు ఇక్కడ. అంటే ద్వాపర యుగం కూడా సగం మంచిది, సగం చెడ్డ యుగం కదా. అందుకని ద్వాపర యొక్క అంశ నుంచి పుట్టారయ్యా అని చెప్పేసి శకుని గురించి చెప్పారు. ఆ తర్వాత పెద్ద పెద్ద పాత్రలు ఎవరు అంటే ఇక్కడ ద్రుపదుడు, విరాట్ రాజు, సాత్యకి, కృతవర్మ వీళ్ళందరూ కూడా మరుద్గణాల నుంచి పుట్టారయ్యా. మరుతాంతు గణాద్విద్ధి సంజాత మరిమర్దనం విరాటం నామరాజానం పరారాష్ట్ర ప్రతాపనం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా విరాట్ రాజు, ద్రుపదుడు, కృతవర్మ, సాత్యకి వీళ్ళందరూ కూడా గొప్పగా ఏంటంటే మరుద్గణాల్లా పుట్టారయ్యా, మరుద్గణాలు ఇలా పుట్టారు అని చెప్పేసి చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడి గురించి ఏం చెప్పారు అంటే అరిష్టాయాస్తుయ పుత్రో, అరిష్టా యొక్క పుత్రుడైనటువంటి హంస ఇత్యభివిశ్రుత. హంస అనేటువంటి సగంధర్వ పతిర్జజ్ఞే కురువంశ వివర్ధన. అంటే గంధర్వ పతిర్జజ్ఞ అంటే గంధర్వుల యొక్క రాజుల్లో అరిష్ట అనబడే ఒక గంధర్వుని కొడుకు హంసుడు అనేటువంటి గంధర్వుడయ్యా ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్ర ఇది ఖ్యాత కృష్ణద్వైపాయనాత్మజ, వ్యాసుని కొడుకు, కృష్ణద్వైపాయనుడి కొడుకు. దీర్ఘబాహుర్ మహాతేజ చక్షుర్ నరాధిప. అంటే ఆయన ప్రజ్ఞే అని చక్షు అనమాట. ఆయన కళ్ళు లేకపోవచ్చు కానీ ఆయన ప్రజ్ఞే అని ఆయన చక్షువు అని చెప్పేసి చాలా గొప్పగా వర్ణించారు ఇక్కడ. ఆ తర్వాత అతని తమ్ముడే ఒక గంధర్వుడు, ఇంకొక గంధర్వుడు ఎవరు అంటే పాండురాజు కింద పుట్టాడు అని చెప్పేసి. తస్యావా వరజో భరత మహాసత్వో మహాబల సపాండురితి విఖ్యాత సత్యధర్మ రతశుచి. అలాగా పాండురాజు పుట్టాడు. ఆ తర్వాత అత్రేస్తు సుమహాభాగం పుత్రం పుత్రవతాంవరం విదురం విద్ధి తంలోకే జాతం బుద్ధిమతాంవరం. ధర్మరాజు అయినటువంటి అంశ నుంచి పుట్టినవాడే విదురుడయ్యా అని చెప్పేసి చెప్పిన తర్వాత ఎంతో అద్భుతంగా కలేరంశస్తు సంజజ్ఞే భూయి దుర్యోధనో నృప దుర్బుద్ధిర్దుర్మతిశ్చైవ కురూణామ యశస్కర. పరమ దుర్మార్గుడు, పరమ దుర్బుద్ధి గలవాడు, దుర్మతి గలవాడు ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, దుర్యోధనుడు. అతను ఆ దుర్యోధనుడు కలి యొక్క అంశయ్యా అని చెప్పేసి అన్నారంటే ఎంతో విచిత్రంగా చూడండి. శకునేమో ద్వాపర అంశ, ఇక్కడ ఈ దుర్యోధనుడేమో కలి అంశ అని చెప్పేసి చెప్పబడిన తర్వాత మొత్తం కురూణామయస్కర, కురువుడి యొక్క అయశానికి అంటే యశం పోవడానికి కారణం అయ్యాడు తను. అందరూ దానివల్ల పెద్ద యుద్ధం జరిగింది. మొత్తం అదేంటిది ఉద్దీపితం ఏన వైరం భూతాంతకరణం మహత్ అని చెప్పేసి మొత్తానికి ఒక వైరం అనేటువంటి ఒక
మంటని కాస్త కాల్చి వెళ్ళాడు చక్కగా. దానివల్ల మొత్తం చాలామంది పోయారు. యస్సర్వా ఘాతయామాస పృథివీపతే, చాలామంది రాజులు అతని వల్ల వెళ్ళిపోయారు అని చెప్పేసి అని శతం దుశ్శాసనాదీనాం సర్వేషాం కురుకర్మణాం అని చెప్పేసి, అంటే అలాంటి దుశ్శాసనులు ఇత్యాది మంది చాలామంది అతనికి తమ్ముళ్ళు ఉండేవారు అని చెప్పేసి చెప్పిన తర్వాత జన్మేజయుడు మామూలుగా ఉంటాడా? అలా కాదు, మీరు ఇలా దుశ్శాసనాది అంటే అలా కుదరదు నాకు అని చెప్పి జ్యేష్ఠతామేషాం నామధేయాన్ని వా విభో, నాకు వీళ్ళ పేర్లన్నీ చెప్పండి. ధృతరాష్ట్రస్య పుత్రాణం మానుపూర్వ్యేణ కీర్తయ, ధృతరాష్ట్రుడు పుత్రుడు పేర్లన్నీ చెప్పండి మహానుభావ అని చెప్పాడు. ఇప్పుడు నేను ఒక్కసారి 100 మంది పేర్లు చదువుతాను, వినండి. శ్లోకబద్ధంగాను చదువుతాను, మామూలుగాను చదువుతాను, లెక్క పెట్టుకోండి. కానీ దుర్యోధనో యుయుత్సశ్చ రాజన్ దుశ్శాసనస్తథా, దుర్యోధనుడు యుయుత్సువు దుశ్శాసనుడు, దుస్సహో దుశ్చలశ్చైవ దుర్ముఖశ్చ తథాపరః, దుస్సహుడు దుశ్శలుడు దుర్ముఖుడు, వికర్ణశ్చ జలసంధ సులోచన, వివింశతి అనేటువంటి వాడు వికర్ణుడు, జలసంధుడు, సులోచనుడు, విందానువిందౌ దుర్ధర్ష సుబాహుర్దుష్ప్రదర్శన, విందుడు అనువిందుడు దుర్ధర్షుడు సుబాహు దుష్ప్రదర్శనుడు, దుర్మర్షణో దుర్ముఖశ్చ దుష్కర్ణ కర్ణ ఏవచ, దుర్మర్షణుడు ఒకడు, దుర్ముఖుడు ఒకడు, దుష్కర్ణుడు ఒకడు, కర్ణుడు కూడా ఇంకొకడు ఉండేవాడు అనమాట. కర్ణుడు వీళ్ళల్లో కర్ణుడు. చిత్రుడు ఉపచిత్రుడు, చిత్రాక్ష చారుశ్చిత్రాంగదశ్చ, చిత్రాక్షుడు, చారు తర్వాత చిత్రాంగదుడు, దుర్మదో దుష్ప్రదర్శ్చ, దుర్మదుడు దుష్ప్రదర్శుడు, వివిత్సుర్వికట సమః, వివిత్సువు వికటుడు సముడు, ఊర్ణనాభ పద్మనాభ నందో ఉపనందుడు, ఊర్ణనాభ పద్మనాభ నందోపనందకౌ, సేనాపతి సుషేణశ్చ కుండోదర మహోదరౌ, సేనాపతి సుషేణుడు, కుండోదరుడు, మహోదరుడు, చిత్రబాహుశ్చిత్రవర్మ సువర్మ దుర్విరోచన, చిత్రబాహు ఒకడు, చిత్రవర్మ ఒకడు, సువర్మ ఒకడు, దుర్విరోచనుడు ఒకడు, అయోబాహుర్ మహాబాహు ఛత్రచాప సుకుండలౌ, అయోబాహు అనేటువంటి వాడు, మహాబాహు అనేటువంటి వాడు, చిత్రచాపుడు సుకుండలుడు ఒకడు, భీమవేగో భీమబలో బలాకి భీమ విక్రమౌ, భీమవేగుడు భీమబలుడు బలాకి భీమ విక్రముడు, ఉగ్రాయుధో భీమశర కనకాయుర్ దృఢాయుధ, ఉగ్రాయుధుడు అని చెప్పేసి ఒకడు, భీమశరుడు, కనకాయువు, తర్వాత దృఢాయుధుడు, దృఢవర్మ దృఢక్షత్ర, సోమకీర్తి రణూదర, సో దృఢవర్మ ఒకడు, దృఢక్షత్రుడు ఒకడు, సోమకీర్తి అనేటువంటి వాడు ఒకడు, అనూదరుడు ఒకడు, జరాసంధుడు, అంటే ఇక్కడ కూడా కౌరవుల్లో జరాసంధుడు ఒకడు ఉన్నాడు, దృఢసంధ సత్యసంధ సహస్రవాక్, జరాసంధుడు దృఢసంధుడు సత్యసంధుడు సహస్రవాక్, ఉగ్రశ్రవ ఉగ్రసేన, క్షేమమూర్తి తథైవ చ, ఉగ్రశ్రవ ఉగ్రసేనుడు క్షేమమూర్తి, అపరాజిత పండితకో, విశాలాక్షో దురాధన, అపరాజితుడు పండితకుడు విశాలాక్షుడు దురాధనుడు, దృఢహస్త సుహస్తశ్చ, దృఢహస్తుడు సుహస్తుడు, వాతవేగ సువర్చసౌ, వాతవేగుడు సువర్చసుడు, ఆదిత్యకేతుర్ బహ్వాషి, ఆదిత్యకేతు అని చెప్పేసి ఒకతను, బహ్వాషి అని ఇంకోతను, నాగదత్త అనుయాయునౌ, నాగదత్తుడు అనుయాయి అని చెప్పేసి ఒకడు, కవచి నిషంగి దండి దండధారో ధనుర్గ్రహ ఉగ్రహ భీమరథ వీరబాహు అలోలుప అభయ రౌద్రకర్మ దృఢరథ అనాదృశ్య కుండభేది విరావి దీర్ఘలోచన దీర్ఘబాహు మహాబాహు వ్యూర్యోఢోరు కనకాంగద కుండలజుడు చిత్రకుడు దుశ్శల శతాధిక, దుశ్శలేమో 101 అని చెప్పేసి ఇక్కడ 100 మంది పేర్లు ఏదో పడుతూ లేస్తూ చదివాను. నేను మామూలుగా చదివేసి ఉంటే పోయేది, శ్లోకాలు చదివాను, సరే పర్వాలేదండి ఏదో ఒకటి. ఆ తర్వాత ఇక్కడ ఏం చెప్పేది అంటే, వైశ్యాపుత్రుడు అయినటువంటి యుయుత్సు అనేవాడు ఇంకొకడు ఉండేవాడు. అంటే ముందు ఒకడు యుయుత్సు ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ వైశ్యాపుత్రుడు ఒకడు పుట్టాడు, వాడు కూడా యుయుత్సవే అయ్యాడు. వైశ్యాపుత్రో యుయుత్సశ్చ ధార్తరాష్ట్ర శతాధిక, 100 మంది కంటే ఇంకొకడయ్యా, ఎక్కువ అయ్యా అతను. ఏతదేక శతం రాజన్, ఇలా 101 మంది పిల్లలు ఉన్నారంటే 100 మంది పిల్లలు కాదు ధృతరాష్ట్రుడికి. రాజన్ కన్యా చైకా ప్రకీర్తిత, 101 మంది పిల్లలు, వైశ్యాపుత్రుడు ఒకడు ఉన్నాడు అక్కడ యూత్సు అనేటువంటి వాడు, ఆ తర్వాత ఒక కన్య, ఆవిడేమో దుశ్శల అని చెప్పేసి అనిన తర్వాత శుభ్రంగా ఇక్కడ
మొత్తానికి దుశ్శలని కాస్త వీళ్ళు చక్కగా వెళ్ళి సింధు దేశానికి రాజు అయినటువంటి జయద్రథుడిని ఇచ్చి పెళ్లి చేశారు చక్కగా అని చెప్పేసి ఇక్కడ చెప్పబడి ఉంది. అది కూడా ఎవరి వలన? సౌబలుడు. సౌబలుడు అంటే ఎవడు? సుబలుడు కొడుకు. ఎవడు? శకుని చెబితే ఇలా శుభ్రంగా దుశ్శలని ఇచ్చి జయద్రథుడిని ఇచ్చి పెళ్లి చేశాడు. వాడు దుర్మార్గుడు వాడు. సరే, మొత్తానికి ఇక్కడ ఏంటంటే తర్వాత ఇంక మనం మెల్లిగా పాండవుల దగ్గరికి వస్తున్నాం. పాండవుల అంశం మనకు అందరికీ తెలిసిందే. సరే, చాలా మందికి ఇక్కడ తెలిసి ఉంటుంది, కానీ మళ్ళీ ఇంకొకసారి. ధర్మస్యాంశంతు రాజానాం విద్ధిరాజన్ యుధిష్ఠిరం. ధర్మరాజు యొక్క అంశయ్య యుధిష్ఠిరుడు అని చెప్పేసి అని. భీమసేనం తు వాతస్య దేవరాజస్య చార్జునం. భీమసేనుడు వచ్చేసి వాయువు యొక్క అంశ, దేవరాజుడి అంశేమో అర్జునుడు. అశ్వినోస్తు తథైవాంశో రూపేణ ప్రతిమౌ భువి. అశ్విని కుమారుల యొక్క అంశలు వీళ్ళిద్దరు. నకుల సహదేవశ్చ సర్వభూత మనోహరు, చాలా అందంగా ఉండేవారు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇక్కడ ఒక అద్భుతం అన్నమాట. ఈ ఘట్టం నన్ను కదిలించింది. అలాగా యస్తు వర్చ ఇతి ఖ్యాత సోమపుత్ర ప్రతాపవాన్. సరే, వీళ్ళందరూ వంశావతరణకి వెళ్తున్నారు. నువ్వు ఇదవ్వాలి, నువ్వు అదవ్వాలి, ధర్మరాజు ఇలా అవ్వాలని చెప్పేసి అందరూ అనుకున్నారు చక్కగా. ఇవి నానాచికాకు పెట్టేస్తున్నారు, ఈ అసురులందరూ వెళ్ళిపోయారు, వాళ్ళని మనం ఎలాగో అలాగా నిర్జించాలి. కాబట్టి ధర్మరాజు కాస్త మీరు యుధిష్ఠిరుడై వెళ్ళండి, వాయువు కాస్త వెళ్ళి చక్కగా మీరు భీముడై వెళ్ళండి అని చెప్పేసి అలా అంశరూపేణ మీరు వెళ్ళండి, మీ అంశాలను అవతరించండి అని చెప్పేసి అంటే చంద్రుడి దగ్గరికి వచ్చింది. చంద్రుడు అష్టవసువుల్లో 3వ వాడు అనుకుంటాను. ఒకసారి మీరు చూసుకోండి, మనం కిందటిసారి చెప్పుకున్నాం. చంద్రుడు ఉన్నాడు ఇందులో అష్టవసువుల్లో. అతని కొడుకు మనోహర అనేటువంటి భార్యకి వర్చ అనేటువంటి ఒక కొడుకు పుట్టాడని కూడా మనం కిందటి ఘట్టంలో తెలుసుకుంటే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ యస్తు వర్చ ఇతి ఖ్యాత సోమపుత్ర ప్రతాపవాన్ శోభిమన్యుర్బృహత్కీర్తిర్ అర్జునస్య సుతోభవత్. అతనే అర్జునుడి యొక్క సుతుడయ్యాడయ్యా. అద్భుతమైనటువంటి యశాన్ని సంపాదించాడు అతను, కీర్తిని సంపాదించాడు, అంత గొప్పవాడతను. యస్యావతరణే రాజన్ సురాన్ సోమో బ్రవీదిదం. అతని అవతరణ గురించి వచ్చేసరికి శుభ్రంగా చంద్రుడు ఒక మాట అన్నాడండి. ఇలాగా ఏమన్నాడు అంటే, నాహం దద్యాం ప్రియం పుత్రం మమ ప్రాణైర్గరీయసం. నాకు ప్రాణానికంటే ఎక్కువ ఇష్టమయ్యా నా కొడుకు నాకు, నేను ఎలా వదిలి ఉండగలను అతను. సమయ క్రియతామేష నశక్యం అతివర్తితుం. నేను ఈ ఎక్కువ రోజులు అతన్ని మర్త్యలోకంలో అట్టే పెట్టలేను, ఎందుకంటే మర్త్యలోకం అన్నీ చాలా కష్టాలయ్యా, చాలా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, మళ్ళా ఉండదు ఇక్కడ పరిస్థితి. అందుకని నేను ఎక్కువ రోజులు వాడిని అట్టే పెట్టను. సురకార్యం హి నః కార్యం అసురాణం క్షితౌవత. అసురులందరినీ చంపాలి అంతే కదా, వాడు చంపుతాడు చక్కగా. సురకార్యం చక్కగా చేసి వెళతాడు నీకు, కానీ ఎక్కువ రోజులు నేను ఉండలేను అతను వదిలి. సమయ క్రియతామేష నశక్యం అతివర్తితం. నేను ఇవ్వలేనని చెప్పేసి అని. తస్య యాస్యం వర్చ నస్థాస్యతి వైచిరం. ఎప్పుడు అలా ఉండిపోడు చాలా రోజులు కాక ఇతను అని చెప్పేసి అని. ఎప్పుడైతే నరుడు నారాయణుడు తన అంశం నుంచి భూమి మీద అవతరించినప్పుడు అతని కొడుకు అవుతాడు ఇతను. అతని 16వ ఏట పెద్ద యుద్ధం జరుగుతుంది ఇక్కడ. అస్య 16 వర్షస్య ససంగ్రామో భవిష్యతి. అతని 16వ ఏట పెద్ద సంగ్రామం జరుగుతుందయ్యా. యత్రాంశావః కరిష్యతి కర్మవీర నిషూదనం. అద్భుతంగా శత్రువీరులందరినీ చంపేస్తాడు. నరనారాయణులిద్దరూ ఎప్పుడైతే వాళ్ళు వేరే సంగ్రామానికి ఎక్కడో దూరం పెడతారో అప్పుడు చక్రవ్యూహం సమాస్థాయ యోధియిష్యతి సురాహ. అంటే అక్కడ చక్రవ్యూహం అక్కడ తయారు చేసుకుని వీళ్ళందరూ ఉన్నప్పుడు, నరనారాయణులందరూ దూరంగా వెళ్ళినప్పుడు, అప్పుడు నా ఈ కొడుకు వచ్చేసి శత్రు సైనికులందరినీ చంపేస్తాడు, చాలామందిని చంపేస్తాడు. అక్కడ అభేద్యమైనటువంటి వ్యూహంలోకి వెళ్ళి పాల ప్రవిశ్యవు వ్యూహమభేద్య విచరిష్యతి. అక్కడ అభేద్యమైనటువంటి వ్యూహాన్ని భేదించి అక్కడ తిరుగుతూ ఉంటాడయ్యా. మహారథానాం వీరాణం కథనం చ కరిష్యతి. మహారథులందరినీ చంపేస్తాడు. అలాగా సర్వేషామేవ శత్రూణాం చతుర్థాంశం నశిష్యతి. అక్కడ ఉన్న శత్రువుల్లో 4వ వంతు శత్రువుల్ని అభిమన్యుడు వధించేట. అంటే ఇప్పుడు మనం 11 అక్షౌహిణులు అనుకుంటే దాంట్లో 4వ వంతు అభిమన్యుడు వధించేశాడు అలా చక్రవ్యూహంలో అని చెప్పేసి మనం అనుకోవాలి. ఇక్కడ అంత గొప్పవాడనమాట. ఆ తర్వాత వీళ్ళందరి చేత యుద్ధం చేసి ఆఖరికి ఒక్కడు ఏకం వంశకరం పుత్రం వీరం వే జనయిష్యతి. ఆఖరికి వీడి కొడుకేనయ్యా, వీడి కొడుకే మొత్తానికి ఈ వంశానికి కులదీపకుడు అవుతాడు. అంటే ఎవరు? పరీక్షిత్ మహారాజు అనమాట.
అతనే పుట్టిస్తాడయ్యా అని చెప్పి చక్కగా వైశంపాయనుల వారు చెప్పారు, మీ తాత గురించి చెప్పానయ్యా, ఇది విషయం మొత్తానికి. అందుకయ్యా అభిమన్యుడు పాపం 16 ఏళ్లకే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడని మీరందరూ ఎవరూ బాధపడకండి, నష్టం ఏమీ లేదు. చక్కగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు చంద్రుడు, వాళ్ళ నాన్న చంద్రుడి దగ్గరికి వెళ్ళేసాడు, మళ్ళీ వర్చారూపంలో మళ్ళీ చక్కగా చంద్రుడితో హాయిగా ఉన్నాడు వాడు, అందుకుని అది జరిగింది అని చెప్పేసి చాలా చక్కగా చెప్పుకున్నాడు. ఈసారి ఎప్పుడైనా అభిమన్యువు ఘట్టం విన్నప్పుడు లేదా చూసినప్పుడు బాధపడకండి, చక్కగా అభిమన్యుడు చంద్రుడితో పాటు వాళ్ళ నాన్నతో పాటు హాయిగా ఉన్నాడు, అదేనమాట విషయం. సరే, మొత్తానికి ఇక్కడ ఏం జరిగిందంటే మనకి అగ్నేర్భాగంతు విద్ధిత్వం దృష్టద్యుమ్నం మహారథం, అగ్ని యొక్క భాగమయ్యా దృష్టద్యుమ్నుడు. అదే రకంగా మనకి శిఖండి అని చెప్పేసి ఉన్నాడు ఒకడు. ఆ శిఖండి గురించి మనకు వస్తుంది తర్వాత, కానీ శిఖండి కూడా ఓ రాక్షస వృత్తి గలవాడే అని ఇక్కడ రాస్తుంది. శిఖండిన మథో రాజన్ స్త్రీ పూర్వం విద్ది రాక్షసం అని చెప్పి ఆ తర్వాత ద్రౌపది యొక్క 5 పుత్రుల గురించి చెప్పబడి ఉంది. ఇక్కడ నేను ఒక్క విషయం మీకు చెప్పాలి. ద్రౌపదేయాశ్చ ఏ పంచ బభూవుర్ భరతర్షభ విశ్వాన్ దేవ గణాన్ విద్ధి సంజాతాన్ భరతర్షభ. మనం ఏమిటి అంటే విశ్వేదేవలు అని చెప్పేసి కొంతమంది ఉండేవారు. మనం కశ్యప ప్రజాపతి భార్యల గురించి చెప్పుకుంటున్నప్పుడు అందరి గురించి చెప్పుకున్నాం, కానీ విశ్వ అనబడే భార్య గురించి అప్పుడు చెప్పుకోలేదు. మీరు గమనించుంటే, అంటే అంత గమనించి ఉండకపోవచ్చు మీరు, కానీ విశ్వ అనబడే ఆ భార్యకి విశ్వేదేవులు అని చెప్పేసి దేవగణాలందరూ పుట్టారు. వాళ్ళే ఇలా 5 పాండవ పుత్రుల కింద జన్మించాడు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ప్రతివించ సుతసోమ శృతకీర్తి నాకులి ఎవరంటే శాతనీకుడు శృతసేనుడు అని చెప్పేసి అనుకున్నాం. ప్రతివించుడు సుతసేముడు సోముడు శృతకీర్తి శాతనీకుడు శృతసేనుడు అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. వీళ్ళు అయ్యారయ్యా అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక్కడ ఒక అద్భుతం అనమాట. ఏమిటి అంటే శూరసేనుడు వసుదేవుని యొక్క తండ్రి. వసుదేవుని అంటే కృష్ణుని తండ్రి. కృష్ణుని తండ్రి అంటే కృష్ణుని తాత ఎవరు అంటే శూరసేనుడు. ఆ శూరసేనుడికి ఏమిటంటే పృథా అనబడే ఒక అమ్మాయి ఉండేది. పృథా ఎవరు తెలుసుకుందాం. పృథా ఎవరు అంటే ఒక అమ్మాయి ఉండేది, వసుదేవుని చెల్లెలు, చక్కగా ఉండేది. అంటే ఈలోగా ఏంటంటే కుంతి భోజుడు అనబడే ఒక ఈయనకి బంధువు ఒకతను ఉండేవాడు శూరసేనుడికి. అతను ఏంటంటే అతనికి ఈయన చెప్పాడు, ఇలాంటి పరిస్థితి, నాకు పిల్లలు లేరు, ఎవరైనా ఇస్తే బాగుండు అని చెప్పేసి అంటే, నేను మొదటి ఎవరైతే పుడతారో వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పేసి అన్నాను. అయితే వసుదేవుని అక్క చెల్లెలు కాదు, సరే అక్క కాబట్టి కాస్త ఈయన మొదటి ఆడపిల్ల పుట్టింది, చక్కగా ఈయన కుంతి భోజుడికి ఇచ్చేశాడు. కుంతి భోజుడికి ఇచ్చేస్తే ఆ పృథాని చక్కగా స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత, అందుకే పృథా అంటే ఎవరో కాదు, కుంతి అనమాట. అందుకే అర్జునుడిని భగవద్గీత మీరు బాగా చదువుంటే కనుక అందులో పార్థుడు అని పిలుస్తారు. పార్థుడు అని పిలుస్తాడంటే పార్థుడు పృథా యొక్క కొడుకు కాబట్టి పార్థుడయ్యాడు. కుంతి అనమాట ఈవిడ ఏమిటి అంటే చక్కగా దూర్వాస మహాముని ఆ సమయంలో కుంతిభోజ రాజ్యానికి వస్తే చక్కగా దూర్వాసునికి పరిచర్యలు చేసింది. బాగా ఈ భోజనం పెడుతూ ఉండడం, చక్కగా ఏమైనా తపస్సు చేసుకుంటుంటే కొండలలో నీళ్లు అవి వేస్తూ ఉండడం, చాలా జాగ్రత్తగా చాలా గొప్పగా ఆవిడ చాలా సంతోషంగా చెప్పింది. పైగా దూర్వాసుడు అంటే మామూలు వాడా, చాలా గొప్పవాడు. ఆ గొప్పవాడు పైగా అతన్ని సంతసింపచేయడం అంటే మామూలు విషయం. కృష్ణుడికి కూడా వల్ల కాలేదండి దుర్వాసురుణ్ణి సంతసింపచేయడం. అలాంటి దుర్వాసురుణ్ణి సంతసించింది అంటే చాలా గొప్ప ఆవిడ అనమాట. ఆవిడ గొప్ప ఆవిడైతే ఆవిడ మొత్తానికి దుర్వాసుడు చాలా సంతోషించబ్బా, ఎంత బాగా ఉపచారం చేసావమ్మా నువ్వు నాకు, నేను చాలా సంతోషించాను నీకు అని చెప్పేసి చక్కగా ఏం చెప్పింది అంటే, యం దేవం త్వమేతేన మంత్రేణ వాహయిష్యసి. ఈ మంత్రము ద్వారా ఎవరెవరినైతే నువ్వు ఆహ్వానం చేస్తావో తస్య ప్రసాదాత్వం దేవిపుత్రాన్ జనయిష్యసి. నువ్వు ఆ దేవతల పుత్రుల్ని నువ్వు జనయిస్తావు, పుట్టిస్తావు అని చెప్పేసి చెప్పాడనమాట. చెప్పిన తర్వాత ఈవిడ పాపం మామూలుగా ఉండొచ్చు కదా, ఏమిటో కుతూహలం. ఏమిటంటే మంత్రం ఇచ్చాడు, ఎలాగో ఉపయోగించాలనే కుతూహలం. మంత్రం వచ్చేసింది, విధిపూర్వకంగా కూర్చుని జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఏ దేవుణ్ణి తలుచుకుని చేసుకుంటే ఆ దేవత వచ్చేస్తాడు.
అంత బలం ఉన్నప్పుడు ఎలా మనం ఆగేది అని చెప్పేసి ఈవిడికి ఏమిటో పాపం చాలా కుతూహల వశాత్తు ఈవిడ ఇక్కడ రాశారు కూడా. ఏవముక్తం చసాబాల తదా కౌతూహలాన్విత, కౌతూహలం ఎక్కువైపోయి అబ్బా ఎలాగోలాగి మంత్రం ఉపయోగించాలని చెప్పేసి కన్యాసతి దేవమర్క మాజుహావ యశస్విని, శుభ్రంగా పొద్దున్నే లేచింది ఆవిడ. సూర్యుడు కనిపిస్తున్నాడు, ప్రత్యక్ష దేవుడు కదా అదోటి మళ్ళీ సూర్యుడితోటి. ఏమిటంటే ప్రత్యక్షంగా మనకు కనిపించే దైవం సూర్యుడు కాబట్టి ఇంకా కనిపించే సూర్యుడినే పాపం ఆవిడ ఆహ్వానించింది. ఆహ్వానించేసరికి ఇంకా వెంటనే వచ్చేసాడు. వచ్చేసి ప్రకాశకర్త భగవాన్ తస్యాం గర్భం దదౌతద, వెంటనే గర్భం ఇచ్చేసాడు. అక్కడ ఇచ్చేసి అజీజనత్ సుతం చాస్యాం సర్వశస్త్రభృతాంబర, శుభ్రంగా వెళ్ళి నువ్వు ఇదిగో శస్త్రాస్త్ర పారిణుడైనటువంటి ఒక పుత్రుడిని ఇచ్చేసాడు. సకుండలం, కుండలాలు ఉన్నాయి అతనికి, సకవచం, కవచం ఉంది అతనికి, దేవగర్భాశ్రియాన్వితం, అద్భుతమైనటువంటి గొప్పవాడతను, సహజమైనటువంటి కాంతి ఉంది, దివాకర సమం దీప్య, మరి సూర్యుడి కొడుకంటే మామూలు విషయమా, ఆ తేజస్సుని ఇంక అసలు మనం పట్టుకోలేము అనమాట. దివాకర సమం దీప్య చారు సర్వాంగ భూషితం, అద్భుతమైనటువంటి కొడుకు పుట్టాడు. కానీ పాపం ఏం చేస్తుంది ఈవిడ కుంతిదేవి ఏదో అనవసరంగా కర్మకి పోయి అక్కడ ఎదురుకుండా సూర్యుడు కనిపిస్తున్నాడు కదా అని తలుచుకుని మంత్రం చదివితే పిల్లాడిని ఇచ్చేశాడు. ఆవిడ పొని పిల్లాడిని పెట్టుకోగలదా, పెట్టుకోలేదు. ఇంకా ఎంత బాధ అసలు. ఆ బాధ వచ్చేసరికి ఇంకేం చేయాలో తెలియక ఎవరు తిడతారు, ఇప్పుడు పైగా నేను పెంచుకున్న కూతురిని నేను ఇంత అవమానం తెచ్చిపెడితే ఏమైపోతుంది యదువంశం, చాలా బాలేదయ్యా పరిస్థితి అని చెప్పేసి ఆవిడ కాస్త ఒక పెట్టిలో పెట్టేసి వెళ్ళిపోతే, తముత్సృష్టం జలే గర్భం రాధాభర్త మహాయశ రాధాయా కల్పయామాస పుత్రం సోధిరథిస్తథ. అలా పాపం రాధేయుడు అయ్యాడనమాట ఇతను మొత్తానికి. అధిరథుడు అనేటువంటి ఒక రథికుడు, అధిరథుడు శుభ్రంగా అతన్ని తీసుకుని చక్కగా పుత్రుడు చేసుకుంటే అతను రాధేయుడయ్యాడు. చక్రతుర్నామధేయం చ తస్య బాలస్య తావుభౌ దంపతి వసుషేణేతి దిక్షు సర్వాసు విశ్రుతం అని చెప్పేసి వసుషేణుడు అని పేరు పెట్టారనమాట. అలా ఆ పేరుతోటి అతను చాలా విఖ్యాతుడయ్యాడు. వసుషేణుడు అంటే కర్ణుని అసలు పెట్టిన పేరు వసుషేణుడు, అది గుర్తుపెట్టుకోండి. చాలా గొప్పవాడయ్యాడు. అసలు ఎంత గొప్పవాడయ్యాడంటే అస్త్రశస్త్రాలన్నింటిలోనూ చాలా ఉత్తముడయ్యాడు. చాలా అద్భుతమైనటువంటి వేదాంగాలన్నీ చదువుకున్నాడు అతను. ఎంతో గొప్పవాడు. పైగా నాదేయం బ్రాహ్మణేశ్వాసి తస్మిన్ కాలే మహాత్మన, ఇది ఇవ్వను అని చెప్పేసి అనేవాడు కాదు. బ్రాహ్మణుడు ఎవడైనా వచ్చి ఇదిగో నేను ఇది ఇస్తాను నీకు అని చెప్పేసి అంటే వెంటనే ఇచ్చేస్తూ ఉండేవాడు అనమాట. అది దానగుణం అనమాట. ఎంతటి దానగుణం అంటే తమింద్రో బ్రాహ్మణో భూత్వా, ఇంద్రుడు చేస్తా బ్రాహ్మణుడయ్యి పుత్రార్థే భూత భావన, పిల్లాడి కోసం, తన పిల్లాడి ఎవడు అర్జునుడి కోసం యయాచే కుండలే వీరం కవచం సహాంగజం, మొత్తం అతని కవచకుండలాలు జీవితాంతం అలాగే ఉన్నాయి ఎప్పుడు అంతేనే కానీ అతనికి ఏదో కవచం తీసిపెట్టేయడం, కుండలను తీసిపెట్టేయడం అలా ఉండేది కాదు. అలాంటిది అవి కూడా కోసి ఇచ్చేసేసరికి ఇంద్రుడు అసలు ఎంత సంతోషించేశాడంటే రేపొద్దున తన కొడుకి ప్రాణానికి కూడా ముప్పు అవుతాడని కూడా అనుకోకుండా శుభ్రంగా ఒక పెద్ద అస్త్రాన్ని ఇచ్చేసాడు. ఇచ్చేసి శక్తిం శక్రో దదౌ తస్మై, శక్తి అనేటువంటి ఒక పెద్ద ఒక అస్త్రాన్ని ఇచ్చి శక్తిం శక్రో దదౌ తస్మై విస్మితశ్చైదమబ్రవీత్, ఇది ఇచ్చేసి ఇదిగో చాలా సంతోషించాడు మాట. ఇంక అసలు ఇంకా ఏమిటి అలా కవచం కుండలం అలా అడిగేటప్పటికి ఇచ్చేసేటప్పటికి ఇంకేం చేస్తాడు పాపం ఇంద్రుడు. చాలా సంతోషించేసి ఇంద్రుడంతటి వాడు దేవాసుర మనుష్యానాం గంధర్వోరగ రక్షతాం, దేవాలు, అసురులు, మనుష్యులు, గంధర్వులు, రాక్షసులు వీళ్ళ ఎవరిని నువ్వు కొట్టావనుకున్నా సరే యస్మిన్ క్షేప్స్యసి దుర్దర్శ స ఏకోన భవిష్యతి, వీళ్ళందరిలోని ఎవరిని కొట్టినా సరే ఇది శక్తి అనేటువంటి అస్త్రం చంపేస్తుందయ్యా నువ్వు, ఇంకా నీ ఇష్టం అని చెప్పేసి అన్నాడు అనమాట. అది ఇంతకు ముందు అతని పేరు వసుషేనుడయ్యింది. ఆ తర్వాత కవచము కుండలము ఇచ్చేసాడు కాబట్టి వైకర్తనుడు అని చెప్పేసి అన్నారు అతను. తతో వైకర్తన కర్మణా తేన శోభవతి, ఈ కర్మ చేసిన తర్వాత అతను అద్భుతమైనటువంటి వైకర్తనుడు అయ్యాడు అని చెప్పేసి చెప్పిన తర్వాత అందుకునే పృథా యొక్క మొదటి కొడుకయ్యా ఇతను అని చెప్పేసి అని దుర్యోధనస్య సచవం మిత్రం శత్రు వినాశనం దివాకరస్య తం విద్ధిం రాజన్నంశ మనుత్తమం, దుర్యోధను యొక్క ప్రీతిపాత్రుడు పరమమిత్రుడు దుర్యోధనుడికి, ఇతని సచివుడు అతనికి. అలాంటి కర్ణుడు సూర్యుని యొక్క అంశ అయ్యా అని చెప్పేసి చెప్పి ఆ కర్ణుడి గురించి చాలా సంక్షేపంగా మనకి ఇక్కడ చెప్పి
మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, కృష్ణుడి దగ్గరికి వచ్చాడు చక్కగా. యస్తు నారాయణో నామ దేవదేవ సనాతన తస్యాంశో మనుషేశ్వాసీత్ వాసుదేవ ప్రతాపవాన్. నారాయణుడే చక్కగా కృష్ణుడై వచ్చాడయ్యా. అలాగే శేషాంశస్య నాగస్య బలదేవో మహాబల. బలరాముడు కాస్త అద్భుతంగా శేషనాగువే బలరాముడై వచ్చాడు ఇక్కడ అని చెప్పేసి ఆ తర్వాత ప్రద్యుమ్నుడేమో సనత్కుమారుని అంశ అని చెప్పేసి ఇక్కడ చెప్పబడి ఉంది. ఆ తర్వాత ఈ రకరకాల వసుదేవుని కులంలో చాలా రకరకాలైనటువంటి దేవతలు ఉత్పత్తి చెందారు అని చెప్పేసి అప్సర వృందం ఒకటి ఉండేది కదయ్యా. ఆ అప్సర వృందం 16,000 అప్సరసులు అలాగా శుభ్రంగా తాని షోడశ దేవీనాం సహస్రాణి నరాధిప బభూవుర్మానుషోలోకే వాసుదేవ పరిగ్రహ. ఆ వాసుదేవుణ్ణి పరిగ్రహం చేసిన 16,000 మంది అప్సరసులు కూడా ఆడవాళ్ళు కూడా అప్సరసుల యొక్క అంశయ్యా అని చెప్పేసి చెప్పిన తర్వాత శ్రియస్తు భాగ సంజజ్ఞే రత్యర్థం పృథివీతలే భీష్మకస్య కులే సాధ్వి రుక్మిణీ నామ జాయత. కృష్ణుడు చక్కగా నారాయణ స్వరూపమైనటువంటి కృష్ణుడు భూతలం మీద భార్య కింద రుక్మిణీదేవి లక్ష్మి యొక్క అంశ ద్వారా పుట్టింది అని చెప్పేసి ఇక్కడ ఒక్కసారి రుక్మిణి కృష్ణుని ఇద్దరిని చక్కగా దండం పెట్టుకోండి. ఆ తర్వాత ఏమిటి అంటే ద్రౌపది అనమాట. ద్రౌపదీ త్వత సంజజ్ఞే శచీభాగానందిత ద్రుపదస్య కులే కన్యా వేదిమధ్యాదనందిత. ద్రుపదుని యొక్క కులంలో ఒక అయోనిజ అయినటువంటి కన్య పుట్టిందయ్యా. ఆ కన్య చాలా అందగత్తె ఆవిడ. ఏమిటి అంటే నాతి హర్స్వ న మహతి నీలోత్పల సుగంధిని పద్మాయతాక్షి శుశ్రోణి స్వసితాంచిత మూర్ధజ. అద్భుతమైనటువంటి అందగత్తె, అంత లావు కాదు అంత సన్నము కాదు, చాలా అందంగా ఉందని చెప్పేసి ఇక్కడ వర్ణించారు. పైగా పంచానాం పురుషేంద్రాణం చిత్తప్రమథినీరహ. చక్కగా 5 భర్తలతోనూ చక్కగా ఉండేదయ్యా ఆవిడ అని చెప్పేసి ఆ తర్వాత కుంతి గురించి, మాద్రి గురించి, గాంధారి గురించి ఏం చెప్పారు అంటే సిద్ధి ధృతి అని చెప్పేసి 2 ఆడవాళ్ళు ఉండేవారట. అంటే దేవతల్లో ఒకరు ఉండేవారు. ఆ సిద్ధి ఏమో చక్కగా కుంతి అయ్యింది, ధృతి ఏమో మాద్రి అయ్యింది. సుబలుని పుత్రి గాంధారి మతిదేవి అని చెప్పేసి ఒక ఆవిడ, దేవగణుల్లో ఒక ఆవిడ ఉండేది, ఆవిడ మతిదేవి అయ్యింది అని చెప్పేసి అన్నారు. ఇతి దేవాసురాణాంతే గంధర్వాప్సరసాం తథా అంశావతరణం రాజన్ రాక్షసానాంచ కీర్తినం. ఈ రకంగా అంశావతరణం అయ్యిందయ్యా. అందుకే సంభవ పర్వంలో ఈ అంశావతరణం చాలా గొప్పది అని చెప్పి అంశావతరణం శ్రుత్వా దేవగంధర్వ రక్షసాం ప్రభవాప్యయ ప్రాజ్ఞో నకృచ్ఛ్రేష్వ వసీదతి. ఈ దేవతలు, గంధర్వులు, రాక్షసులు ఏ అంశాల్లో ఏ రకంగా పుట్టారో ఈ విషయం తెలుసుకుంటే ఎటువంటి విపత్తినైనా సరే ఎవడైనా సరే అద్భుతంగా ఆదుకోగలడు, అద్భుతంగా తీసుకెళ్ళగలరు. ఎటువంటి విపత్తినైనా సరే అతను చాలా ఆనందంగా గొప్పగా జయిస్తాడు అని చెప్పేసి ఒక అద్భుతంగా చెప్పి సంభవ పర్వంలో అంశావతరణం ఈరోజు అయ్యింది అని చెప్పేసి అవ్వగొడుతూ ఈరోజు స్వస్తి చెప్తున్నాను. ఇంకా రాబోయే కాలంలో అసలు భరతవంశం ఎలా ప్రారంభమైంది దీని గురించి మనం చాలా చక్కగా చెప్పుకుందామండి. ఈ రోజుకి నేను స్వస్తి చెప్తున్నాను. నమస్కారం.